నమస్కారం. బీఆర్కే భక్తి ప్రేక్షకులందరికీ స్వాగతం. నేను మానస. ఈ రోజు మనతో పాటు ఉన్నారు ప్రముఖ ఆధ్యాత్మికవేత్త, జ్యోతిష పండితులు బ్రహ్మశ్రీ మాడుగుల శివప్రసాద్ శర్మ గురుగారు ఉన్నారు. గురుగారిని అడిగి 12 రాష్ట్రాల వారికి జూన్ నెలలో ఎలా ఉండబోతుంది అడిగి తెలుసుకుందాం. నమస్కారం గురుగారు. ఆశీర్వచనం తల్లి. గురుగారు, జూన్ నెలలో కన్యా రాశి వారికి ఎలా ఉంటుంది, అలాగే వాళ్ళు చేసుకోవాల్సిన పరిహారం గురించి కూడా తెలియజేయండి. అమ్మ, కన్యా రాశి వారికి ఈ జూన్ నెలలో ఎలా ఉండబోతుంది అంటే కాస్త మిశ్రమ ఫలితాలుగా గోచరిస్తున్నాయి. అంటే కొన్ని పనులు కాకపోవటము, సహజంగా రావాల్సినటువంటి డబ్బు కాస్త నెమ్మదిగా రావటం, కొంచెం ఆగి రావటం. మొదటిసారి కన్యారాశి వాళ్లకు ఈ మాసములో కొంచెం చిన్న, అంటే ఉరివే జరగవు అనడానికి లేదు, కానీ కాస్త వాయిదా పడి రావటం అనేది వస్తుంది, ఒకటేసారి కాకుండా. అంతే. నూతన వాహన కొనుగోలు ప్రయత్నాలు అనేటువంటివి చేస్తారు. అలాగే ప్రయాణాల వల్ల వృథాగా వెళ్ళి రావాల్సి వచ్చిందే, మనకు ఏదో అవుతుంది అని అంత దూరం పోవడం జరిగింది, అక్కడ పని కాలేదు, మళ్ళీ వెనక్కి తిరిగి రావాల్సి వచ్చిందే అనేటువంటిది కించిత్ బాధ. అనవసరంగా పోయి వచ్చినాం, పోయిన దానికే 10 సార్లు వెళ్ళాల్సినటువంటి అవసరం ఏర్పడుతున్నది. ఏదో ఒకసారి పోతే పని అయిపోయేది గతంలో, ఇప్పుడు వెళ్ళాల్సిన చోటికే 3-4 సార్లు వెళ్ళాల్సినటువంటి ఇది వస్తున్నది అనేటువంటి ఇది ఉంటుంది. కుటుంబ సభ్యులతో అకారణముగా మాట పట్టింపులు, అనవసరముగా మాట పట్టింపులు అనేటువంటివి వస్తాయి. జాగ్రత్త వహిస్తే మంచిది మాట్లాడేటప్పుడు. అలాగే కొంత నిదానము, కాస్త ప్రతి విషయంలోనూ కాస్త ఆచితూచి 1కి 10 సార్లు ఆలోచన చేసి నిదానముగా పూర్తి చేసుకోవటం అనేదైతే జరుగుతుంది. అంటే తొట్టుపాటుతనంతో కాకుండా ఆలోచన చేసి ఈ పని ఎలా చేసుకుంటే నేను సక్సెస్ అవుతాను అనేటువంటి దాంతో ఓపికగా ఉండి పని చేసుకోవడం అనేది జరుగుతుంది. పని అయితే పూర్తి అవుతుంది. ఆర్థిక పరిస్థితి కొంత గందరగోళంగా ఉండవచ్చు. అంటే రావాల్సినటువంటి డబ్బులు చేతికి రాకపోవటము, ఉన్న డబ్బులు ఖర్చు కావటము, విపరీతముగా ముప్పేట దాడి అన్నట్టుగా ప్రతి వాళ్ళు ఇవ్వవలసినటువంటి వాళ్ళు కూడా కొంచెమన్నా ఇస్తే బాగుంటుంది అని చెప్పి వచ్చి అడగటాలు, చేయడాలు, రావటాలు ఇట్లాంటివి కూడా ఉంటాయి. కొంచెం ఏదో మనుషులు అన్న తర్వాత ఎంతో కొంత ఇవ్వకుండా ఎక్కడో చోట అప్పు లేకుండా ఉంటారు కదా. ఆ అప్పుల వాళ్ళు కూడా ఒకరిద్దరు కొంచెం తొందర పెట్టేటువంటి పరిస్థితులు ఉన్నాయి అనేటువంటిది తెలుస్తూ ఉన్నది. అంతేకాకుండా వృధా ఖర్చులు అనేటువంటి అనవసరమైనటువంటి ఖర్చులు నెత్తినొచ్చి పడతాయి. సంబంధం లేనటువంటి వచ్చి పడే పరిస్థితి ఉన్నది. వ్యాపారాలు చేసుకునేటువంటి వాళ్లకు మాత్రము స్వల్పముగా లాభిస్తుంది అనేది ఉంది. అంటే ఎక్కువగా లాభాలు వస్తాయనడానికి లేదు, కానీ కొంచెం తక్కువ లాభాలు అనేటువంటివి అయితే రావచ్చును. అలాగే వృత్తి ఉద్యోగాలలో ఉండేటువంటి వాళ్ళు కొంచెం వివాదాలకు దూరముగా ఉంటే మేలు జరుగుతుంది. లేకపోతే అనవసరముగా వాళ్ళ మీదకి వచ్చే అవకాశాలు ఉంటాయి. మన పనేదో మనం చేసుకొని మన సంగతి చూసుకొని పోదాము అనేట్టుగా వాళ్ళ పని వాళ్ళు చేసుకొని పోయే వాళ్ళకి ఎటువంటి ఇబ్బంది ఉండదు. ఏం జరిగింది అని ఎవరైనా పక్కవాడిని అడిగేటప్పటికీ వాళ్ళు ఇంకో రకంగా చెప్తారు, వీళ్ళు ఇంకో రకంగా అనుకుంటారు, చెప్పేటప్పుడు ఇంకో రకంగా చెప్పి లేని సమస్యలకు దారితీసే పరిస్థితి ఉంటుంది. సంతాన ఆరోగ్య విషయంలో కొంత జాగ్రత్త తీసుకోవాల్సినటువంటి పనులు ఉన్నాయి. మాసాంతంలో కుటుంబ సభ్యులతో కలిసి ఎక్కడికైనా ఒక తీర్థయాత్ర కానీ లేదా ఏదైనా గుడికి కానీ ఆధ్యాత్మికమైనటువంటి వాటికి కానీ వెళ్ళే అవకాశాలు ఉన్నాయి అనేది స్పష్టమవుతూ ఉన్నది. ఇది తల్లి కన్యారాశి వాళ్ళ యొక్క ఇది. ఓకే, అంటే వివాహం చేసుకునే అవకాశం ఉందంటారా? వివాహానికి కావాల్సినటువంటి శుభకార్యాలకు కావాల్సినటువంటి ఇవి మామూలుగా ప్రయత్నాలు చేస్తారు. విద్యార్థులు చాలా శ్రద్ధగా చదవాల్సినటువంటి అవసరం ఉంటుంది. రాజకీయాలలో ఉండేటువంటి వాళ్ళు కూడా ఆచితూచి జాగ్రత్తగా అడుగులు వేయాల్సినటువంటి పని ఏర్పడుతున్నది ఇక్కడ. అంతేకాకుండా మామూలుగా పనిచేసుకునేటువంటి వాళ్ళు కూడా కొంచెం ఆలోచన చేసి నెమ్మదిగా ఆచితూచి అడుగులు వేస్తే మేలు జరుగుతుంది అనేది ఇక్కడ.
ఓకే, విదేశాలకు వెళ్ళాలని అనుకున్న వాళ్ళకి ఎలా ఉంటుంది? విదేశాలకు వెళ్ళాలి అనుకునేటువంటి వాళ్ళు ప్రయత్నాలు చేసుకోవచ్చు, ఇబ్బంది ఉండదు, వెళ్ళవచ్చు. ఓకే, సినీ ఇండస్ట్రీలోకి వెళ్ళాలనుకున్న వాళ్ళకి ఎలా? సినిమా ఇండస్ట్రీలోకి వెళ్ళాలనుకునేటువంటి వాళ్ళు కూడా వెళ్ళవచ్చును, ఇబ్బంది ఏమీ ఉండదు. కొంచెం నిలదొక్కుకోవడానికి సమయం పట్టవచ్చును, అనుకూలించడానికి వాళ్ళు ఆదరించడము చేయటము అనేటువంటిది కొంచెం సమయం పడుతుంది కాక అలా అలాగే. చేసుకోవచ్చు. ఓకే, వ్యవసాయ రంగం వాళ్ళకి ఎలా ఉంటుంది గురుగారు? వ్యవసాయ రంగం వాళ్లకు బాగుంటుందమ్మా, ఇబ్బంది ఏమీ లేదు. వాళ్లకు ఏదో పంటలు వేసుకోవడము చేయటము, కొంత అకాల వర్షము అనేటువంటి దాని వలన కాస్త పంట దెబ్బతినొచ్చేమో అనేటువంటిది ఉన్నది సూచనప్రాయముగా. ఓకే, ఈ రాశి వాళ్ళు ఎలాంటి పరిహారం చేసుకుంటే మంచి జరుగుతుంది అంటారు? ఎక్కువగా ఈ కన్యా రాశి వాళ్ళు గణపతిని ఆరాధించటము, శివుణ్ణి ఆరాధించడం అనేటువంటిది ఒకటి, ముఖ్యంగా ఆంజనేయ స్వామిని ఆరాధిస్తే ఇంకా మేలు జరుగుతుంది అనేది ఒకటి. ఇంకా మెరుగైనటువంటి ఫలితాలు మాకు కావాలి, మేము ఏం చేసుకుంటే బాగుంటుంది అని కనుక అనుకుంటే ఈ మాసం అంతా కూడా 7 లవంగాలు, 5 యాలకులు, 2 కాయిన్స్ మీ దగ్గర పెట్టుకుంటే మీకు యోగదాయకముగా ఉంటుంది, మేలు జరుగుతుంది గాక.